గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ్ అయితే నేను మానస. ముందుగా హెడ్లైన్స్. టీఆర్ఎస్ గ్రేటర్ ఎన్నికల మేనిఫెస్టో విడుదల, గెలుపుపై గులాబీ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం. రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రభుత్వానికి జలక్, వరద సాయాన్ని వెంటనే నిలిపివేయాలని ఆదేశం. గ్రేటర్ ఎన్నికల్లో అప్పుడే ప్రచారం మొదలుపెట్టిన నేతలు, శివనగర్లో ప్రచారం చేసిన బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి సంగీత. కాప్రా మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించిన రాచకొండ సిపి, నామినేషన్ల ఏర్పాట్లను పరిశీలించిన మహేష్ భగవత్. శంషాబాద్ మండల పరిధిలో మీ సేవా కేంద్రాల వద్ద క్యూ లైన్, ప్రజలకు పోలీసుల మధ్య చోటు చేసుకున్న వాగ్వాదం. ఇక డీటెయిల్స్ కలితే టీఆర్ఎస్ పార్టీ గ్రేటర్ ఎన్నికల 16 పేజీలతో కూడిన మేనిఫెస్టోను విడుదల చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ ఎల్పీ సమావేశం టీఆర్ఎస్ భవన్ లో జరిగింది. ఈ సందర్భంగా గ్రేటర్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలకు దిశానిర్దేశం చేశారు. ఇన్నాళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం గ్రేటర్లో చేసిన అభివృద్ధితో పాటు కరోనా, వరదల్లో వ్యవహరించిన తీరును ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. బీజేపీ నేతల అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలన్నారు. సోషల్ మీడియాతో సహా అన్ని వేదికలపై కౌంటర్లు ఇవ్వాలని సీఎం కేసీఆర్ నేతలకు సూచించారు. అనంతరం మేనిఫెస్టో విడుదల చేశారు. ఇక గ్రేటర్ ఎన్నికల్లో వివిధ పార్టీలకు చెందిన నేతలు అప్పుడే ప్రచారం మొదలుపెట్టారు. రాజేంద్ర నగర్ నియోజకవర్గం అత్తాపూర్ డివిజన్ లో బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి ఎం సంగీత ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు. శివనగర్ కాలనీలోని ఇంటింటి ప్రచారం చేస్తూ ప్రజల ఆశీర్వాదం తీసుకున్నారు. అధికార పార్టీకి చెందిన కార్పొరేటర్ పనితీరు బాగాలేక ప్రజలు ఈసారి బీజేపీ పార్టీకి మద్దతు ఇస్తున్నారని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఈ ప్రచారంలో అత్తాపూర్ డివిజన్ అధ్యక్షులు విజయ్ కుమార్, బీజేపీ సీనియర్ నాయకులు మల్లారెడ్డి, కుమరయ్య తదితరులు పాల్గొన్నారు. మా మీద నమ్మకం ఉంచి, మా కుటుంబం మీద నమ్మకం ఉంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు మాకు మా కుటుంబానికి టికెట్ కేటాయించినందుకు కృతజ్ఞతలు. ప్రజలు తప్పకుండా మమ్మల్ని నమ్మి మాకు ఓటేస్తారని, ఈసారి బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుందని, తప్పకుండా గెలుస్తామని అనుకుంటున్నాను. అత్తాపూర్ డివిజన్లో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం మా మీద నమ్మకం ఉంచి ఈరోజు మోండ్ర కుమరయ్య గారు కానీ మేము కానీ గత 35 సంవత్సరాల నుంచి పార్టీకి పనిచేస్తున్నాం, ప్రజలలో ఉన్నాం. ఆ నమ్మకంతో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు మాకు టికెట్ కేటాయించారు, మోండ్ర సంగీత గారికి. ఈరోజు ప్రజలంతా కూడా మమ్మల్ని ముందుకొచ్చి అభివృద్ధిలో భాగస్వాములు కండ్రి, మేము మీకు బీజేపీకి ఓటేస్తామని చెప్పేసి వాళ్ళందరూ కూడా మమ్మల్ని స్వాగతిస్తున్నారు. ఎక్కడ పోయినా ఎక్కడి నుంచి అయినా నిన్న నుంచి చూస్తుంటే ప్రతి ఒక్కరు కూడా బీజేపీని గెలిపిద్దాం, ఈసారి అభివృద్ధిని ముందుకు తీసుకెళ్దామనే ఆలోచనతో ఉన్నారు. ఈరోజు మేము చూస్తున్నాం భారతీయ జనతా పార్టీ గత ప్రభుత్వం చేసినటువంటి వైఫల్యాలను, రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, కరెంటు కానీ, లేదా శానిటేషన్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి దోమల బెడద కానీ ప్రజలు విపరీతంగా విసిగిపోయినారు. కాబట్టి ఇవన్నీ కూడా మేము ముందుండి ప్రతిరోజు కూడా ఈ కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి మీ అందరితో మనవి చేస్తూ, రేపు ఈ అత్తాపూర్ డివిజన్ గెలిపించి రాష్ట్ర పార్టీకి మేము కానుకగా ఇస్తామని చెప్పేసి మేము. కూకట్పల్లిలో టీఆర్ఎస్ పార్టీ నేతలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అల్లాపూర్ డివిజన్ సాఫ్దార్ నగర్ లో అల్లాపూర్ కార్పొరేటర్ సబియా గౌస్ ఉద్దీన్ గడప గడపకు వెళ్లి ప్రచారం నిర్వహించారు. అనంతరం టీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి పనులను వివరిస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. గ్రేటర్ ఎన్నికల్లో ఓటు వేసి గులాబీ పార్టీని గెలిపించాలని కోరారు. अम्मा आ जाओ बाहर एक बार आ जाओ।
पानी आ गया रोड में हमारी तकलीफ है बोले रोड भी गया वोट चार को ఇక ఉద్యమకారులకే మైలార్దేవపల్లి డివిజన్ కార్పొరేటర్ టికెట్ను కేటాయించాలని టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు సరికొండ వెంకటేష్ అన్నారు. మంగళవారం గగన్ పహాడ్లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన తెలిపారు. కార్పొరేటర్గా గెలిచి మరోసారి కార్పొరేటర్గా ఓడిపోయిన ప్రేమ్దాస్ గౌడ్కు టికెట్ ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు. కార్పొరేటర్గా పోటీ చేసేందుకు గాను టికెట్ కేటాయించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీ అధిష్టానం కూడా నిజమైన ఉద్యమకారులను గుర్తించి న్యాయం చేయాలని కోరారు. మీకు ఇప్పుడు ఆయనకు వచ్చిన వాళ్ళు కూడా ఏదో పెద్ద మనిషి గౌరవం అనగానే బాబు కృష్ణ విలువంగానే వచ్చారు అంతే అన్ని బస్సులలో అలాంటి ఎమ్మెల్యే ఆయన లోకల్లో కనుక ఆయన గౌరవం ఇచ్చి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అట్లా నేనేమంటున్నా గౌరవం ఇస్తున్నా ఆయన కూడా పెద్ద మనిషి ఆయనకు అందుకే అంటున్నా నేను పెద్ద మనుషులు ఎమ్మెల్యే గారు ఇప్పుడు రంగారెడ్డి జిల్లాలోనే అంత పెద్ద మెజారిటీతో గెలిచిండు. అలా ఇప్పుడు ఆయన కజిన్ ఎవరైతే ప్రేమదాస్ అని ఉన్నాడో ఆయనకు నామినేషన్ పోస్ట్ ఇప్పిద్దాం పెద్ద చైర్మన్ చేయగానే యువకునికి ఇచ్చిండు మన ఉద్యమకారునికి ఇచ్చినా నేను మా తమ్ముని నేను తప్పిస్తున్నా నువ్వు కంపల్సరీ నామినేట్ పోస్ట్ ఇది ఇయ్యన్నా అని చెప్తే కేటీఆర్ గారు కంపల్సరీ ఇస్తాడు. కేటీఆర్ కూడా తెలుసు నేనేం కొత్త కాదు కదా అదే వాస్తవమే ఉద్యమకారునికి ఇస్తుండు మనం ప్రేమదాస్ అన్నకి ఇది ఇద్దామని చెప్పేసి ప్రేమదాస్ అన్నకి నామినేట్ పోస్ట్ ఇద్దాం అంటే బీఫామ్ ఒకవేళ ప్రేమదాస్ అన్నకి ఇస్తే 100% ఉంది 100% ఉంది. నేను రెగ్యులర్ గా టచ్ లోనే ఉన్నా కేటీఆర్ గారిని 100% సందర్భంలో నేను పోటీ మాత్రం కంపల్సరీ చేస్తాను. సందర్భంలో ఏందనేది ప్రకాష్ అన్న కూడా మీకు బాగా చేస్తారు, మీరు కూడా బాగా చేస్తారు. అవును మరి ఆయన మాటకి ఆయన మీద నమ్మకం ఉంది. ఆయన మీద నమ్మకంతోనే ఇప్పుడు ఆయన గురించి ఉద్యమంలో ఏదైతే గొడవలు అయ్యి కేసులు బుక్ అయినాయో ఇప్పుడు ఆయన గురించి కూడా నేను మన గొడవలు పడి ఇప్పటికి కూడా మనం కోర్టుకు తిరుగుతున్న దినాలు ఉన్నాయి. ఏడ కూడా ఆయన గీత దాటి నేను ఎప్పుడు కూడా నేను ఏది కూడా చేయలేను. ఆయన మీద ఫుల్ఫిల్ నమ్మకం ఉంది. ఆయన కూడా నాకు ఇస్తానని చెప్పి మాట ఇచ్చినాడు. ప్రేమదాస్ అన్న కూడా సీనియర్ నాయకుడు కదా, గతంలో మాజీ కాపర్ కూడా. అవును ఆయన కూడా ఇస్తే బాగుంటుంది అనేది ఆయన అభిప్రాయం. ఆయన కూడా ఆయన అడగడం తప్పలేదని నేను చెప్తున్నాను. కాకపోతే ఆయన ఇంతకుముందు తక్కువ సమయం ఉంది కదా, తక్కువ సమయం ఉంది, ఇంకా 2 రోజులు ఉంది కదా. రేపు నేను నామినేషన్ వేయడం మీద ఖాయం మనం కంపల్సరీ నామినేషన్ వేస్తాను. ఒకవేళ మీకు సీట్ రాకపోతే దక్కకపోతే అనేది ఇప్పుడు నేను చెప్తాను 2 రోజుల్లో పోటీ చేస్తావా? పోటీ కంపల్సరీ చేస్తాను. తీసుకొని ఏదైనా సమస్య ఉంటే ఇమీడియట్లీ ఎమ్మెల్యే సార్ తీసుకుపోయి అవన్నీ చేసిన అక్కడ అందరికీ నా మీద నాకు నమ్మకం ఉంది. అట్లా పార్టీ మీద ఎంతైతే నమ్మకం ఉందో వ్యక్తి మీద కూడా నా మీద కూడా అంత నమ్మకం ఉన్నది. ఉద్యమం టైంలో ఎవరు వచ్చి ఉద్యమం చెయ్యి అని చెప్పలేదు, స్వచ్ఛందంగా అందరు వచ్చి చేసిర్రు. రైలు రోకో చేసినప్పుడు ఎవరేం చెప్పలేదు. కేసీఆర్ పిలిపియంగానే మనం పోయి రైలు రోకో చేసినాము. మీ అందరికి ప్రెస్ మీట్లు తెలిసిన విషయమే. కేసులు బుక్ అయినాయి, తన్నులు దిన్నుల్లో ఉన్నాము. ఇదే హరీష్ రావు అని మనం కాటదానికి పిలిపిస్తే ఎంత పెద్ద ఎత్తున గొడవైంది అని చెప్పేసి అన్నీ మీకు తెలిసిన విషయాలు. దిష్టి బొమ్మ తలగబెట్టినప్పుడు పోస్ట్ కేసులు బుక్ చేసి కొట్టిన దినాలు ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి. మాకు అప్పుడు ఎవరు చెప్తే రాలేరు. ఇప్పుడు కూడా ఉద్యమకారుల గురించి ఆ రోజు కేసీఆర్ గురించి తెలంగాణ గురించి చేసిన కేసీఆర్ పిలిపిస్తే ఈరోజు మనకు అన్యాయం జరుగుతుందంటే వాళ్ళు ఊపుకుంటారని నేనైతే అనుకుంటలేను. వాళ్ళు హైదరాబాద్ కాప్రా మున్సిపల్ కార్యాలయాన్ని రాచకొండ సిపి మహేష్ భగవత్ సందర్శించారు. కాప్రా మున్సిపల్ కార్యాలయంలో నామినేషన్ల ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరంతరం క్షుణ్ణంగా పరిశీలించాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. కాప్రా మున్సిపల్ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నామని మల్కాజ్గిరి డీసీపీ రక్షిత కృష్ణమూర్తి తెలిపారు. ప్లీజ్ రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండల పరిధిలో మీ సేవా కేంద్రాల వద్ద వరద బాధితుల సహాయం కోసం ప్రజలు బారులు తీరారు. కొన్ని సేవా కేంద్రాల వద్ద ప్రజలకు పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మీ సేవా కేంద్రాల్లో స్థానికులు కాక వేరే ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు ఉండటంతో ఈ సేవా యాజమాన్యం
తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఆ ఒక్కరోజే మీ సేవ కేంద్రంలోని 3000 నుంచి 5000 వరకు అప్లికేషన్లు వచ్చాయి. దీంతో మీ సేవ యాజమాన్యాలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ కూడా లబ్ధిదారులకు పోలీసుల మధ్య పెద్ద సంఖ్యలో వాగ్వాదం చోటు చేసుకుంది. ఇక ఉప్పల్ నియోజకవర్గం రామంతాపూర్ డివిజన్ శారదానగర్లో వరద ముంపుకి గురైన కాలనీవాసులకు మొదటి విడతలో ప్రభుత్వం అందించిన 10,000 రూపాయల నష్టపరిహారం అందలేదు. దీంతో స్థానికులు ఆందోళన చెందడంతో మీ సేవలో అప్లై చేసుకుంటే నేరుగా వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు వేస్తామని చెప్పడంతో మీ సేవ వద్ద ముంపు బాధితులు బారులు తీరారు. కానీ గత 2 రోజులుగా మీ సేవ నిర్వాహకుడు షాప్ తెరవకుండా అక్రమాలకు పాల్పడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీ సేవలో ప్రజల కోసం ఉపయోగించే కంప్యూటర్ రాత్రికి రాత్రి తన సొంత ఇంటికి తీసుకెళ్లి అవినీతిని ప్రోత్సహిస్తూ చాటుగా అప్లికేషన్ కి 1000 నుండి 2000 వసూలు చేస్తున్నాడని మండిపడ్డారు. దీంతో ముంపు బాధితులు రోడ్డుపైన కూర్చొని నిరసన వ్యక్తం చేస్తున్నారు. అతనైతే తీసుకోవాలంటే ఇక్కడ లీగల్ గా చేసుకోవచ్చు. లీగల్ గా నేను చేసుకోవాలని ప్రొసీడ్ అవుతే నాకు కూడా రాదు కదా. ఇంతమంది తలారి వస్తే నాకు కూడా మంచిదే కదా అని మొత్తం తీసుకొని పోయి పేద పెట్ట వదులుకొని ఇంట్లో మనిషికి 2000 తీసుకుంటాం. 10,000 పేదోడికి వస్తే రావదు ఇవ్వదు. కానీ ఫస్ట్ అయితే ఇంటర్నెట్ సెంటర్ అంటే జేబులో 2000 తర్వాత 10,000 వస్తాయో లేవో 2000 ఇచ్చి తీసుకొని పోతాడు. నిజంగా ఇస్తున్నాడా ఇది కూర్చున్నా కరెక్ట్ ఉంటుంది. ఎందుకు కూర్చున్నామో కూర్చుంటే నిజంగా పైసలు ఇస్తాను. మనం చేసేదానికి మనం కూడా అడ్డం ఉంటాం కదా. మనం చేసేది కూడా ఇందాక అందరం వెళ్ళి కొంతమంది రెస్పాన్సిబుల్ ఏమనంటే వాళ్ళే కొడతారు. నిన్న అక్కడ గాంధీనగర్ లో జనప్రియ అపార్ట్మెంట్ వాళ్ళందరూ కలిసి ఎవరైతే వచ్చిందో అప్లికేషన్స్ వాళ్ళని కొట్టిరు. వాళ్ళని కొడితే పోలీసు వాళ్ళు వచ్చి మీరు లైన్ లో నిలబడమని చెప్పిన తర్వాత వాళ్ళ అపార్ట్మెంట్ లోని అధికారులు వచ్చి అతను చెప్పాలని పోలీసు వాళ్ళు అడ్డం నిలబొట్టు వస్తే లోపలికి అప్లికేషన్ జనాలకు యూజ్ అవ్వడం కాదు. అయితే పేద ప్రజలకు అందాల్సిన 10,000 రూపాయలు ఏదైతే గవర్నమెంట్ సప్లై చేసుకుంటుంది అదే అమౌంట్ పేద ప్రజలకు అందకుండా ఉన్న ఏదైతే రాజకీయవేత్తలు కార్యకర్తలు జేబులు నిండుతున్నారని ఎవరైతే అభిప్రాయపడుతున్నారో వాళ్ళు ఈరోజు మీ సేవ ముందు కేటీఆర్ గారు గత ప్రకటన ప్రకారం 10,000 వస్తాయన్న ఆశతోటి వచ్చి ఇక్కడ నిలబడితే వీళ్ళకి జరగాల్సిన. ఇక మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గం కాప్రా సర్కిల్ చర్లపల్లి 3వ డివిజన్ నుండి నేమూరి మహేష్ గౌడ్ మొదటి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా మహేష్ గౌడ్ మాట్లాడుతూ ప్రజలు తనను ఆశీర్వదించి గెలిపించాలని కోరారు. హైదరాబాద్ సనత్ నగర్ డివిజన్ నీలిమ ఆసుపత్రి ప్రక్కన గల మీ సేవలో సిబ్బంది అక్రమాలకు పాల్పడుతున్న విషయం వెలుగులోకి వచ్చింది. ముంపు బాధితులను మీ సేవ సిబ్బంది యూసఫ్ అస్లాం డబ్బులు డిమాండ్ చేస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.
లైన్ దాకా పెద్ద మనుషులను అలాగే పంపుతున్నా అంటే వచ్చినాం బిడ్డ ఆడికెళ్ళి వచ్చినాక అయ్యా ఎవ్వరు లైన్ కదులుతలేదు పక్కకెళ్ళి వస్తున్నారు అలా పోతున్నారు మరి ఏమన్నా అంటే మీరు ఇప్పుడు వచ్చినా మమ్మల్ని నూకేస్తున్నారు ఇన్నొక ఆమె అయితే కింద వాడి చచ్చిపోయి అట్లే చేసింది అట్లా కూడా చేసింది మరి లేవమ్మా నీ చేతగా అయితే వచ్చిండ్రు ఇవి ఉన్నాయి ఇవి లేవు మరి మీకు ఇస్తాం ఏమని చెప్పాలి కదా చెప్పాలి మంచి నీళ్ళు తాగకుండా వచ్చి నిలబడ్డాం నాయన మరి న్యాయమేనా మీ ఆడిపోతే ఆడ మీ సేవలు అట్లనే అన్నారు సేవలు అట్లనే అన్నారు ఇదేనా పద్ధతి మంచి పద్ధతులు గవర్నమెంట్ ఎందుకు పెట్టింది ఇట్లా శాతగాళ్ళకు ఉన్నది వరద బాధ్యతలకు ఉన్నది ఇల్లు కూలిపోతుంటే అన్నవాడు సచ్చినాం ఎవరు వచ్చి చూసిండ్రు ఎవరు దగ్గర చేసిండ్రు నేను పొద్దుగాల వస్తే ఏమన్నాడు అంటే 12 గంటలకు ఇస్తాను 12 పోయింది ఇప్పుడు 4-5 గంటలకు ఇస్తామంటున్నారు ఇప్పుడు సిస్టమ్ పోయేటప్పుడు చింత పాడేసినాం పోనీ ఆడుకోతారు పొద్దునకి ఎంత ఇసుకొచ్చిందంటే ఎందుకు బంద్ పెట్టేసి ఇక్కడికి ఇక్కడ మాట్లాడాలి బంద్ పెట్టేసి వెళ్తే మేము ఎంత పరిస్థితి అన్నం వద్దా మాకు నీళ్ళు వద్దా ఇంత బంద్ పట్టుకుంటే ఎప్పుడు వచ్చారు మీరు పొద్దున 5 గంటలకు వచ్చి నిలబడ్డాము పైసలు ఎవరు అడిగినారు మీకు ఎంత అడుగుతుండు 500 మాట్లాడు हमारे को 10,000 रुपए गवर्नमेंट वाला देता है केवल ग्रांट गैस वाले हैं हम तकलीफ से है हमको देना रूल से 800 रुपए दो 200 रुपए दो 300 रुपए दो घर का नहीं दे रहा उनके जॉब का नहीं दे रहा खाली गरीबों को दे रहे सिस्टम खराब है तो 1 घंटे का सिस्टम खराब रहता पर कंप्यूटर लेके नहीं चले आते हो रूल्स नहीं है वो आज दो कल दो 3 दिन से दिला रहे हमारे को मालूम हमारा पैसा हमारे को उनके घर का तो नहीं दे रहा हमारे को हर चीज ले लेके चले आ रहे औरतों को रोड़ा पे बिठा दे रहे चले उनका बस्ती का जो ले ले उनका घर का कौन पूछा तुम्हारे को पैसे कौन पूछे कितने पैसे पूछ रहे 800 रुपए पूछ रहे हमारे पास 800 रुपए नहीं दे सकते कब आए तुम सुबह में कल से फिर हम कल से శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ నూతన ఏసీపీగా ఈ రోజు భాస్కర్ వేముల పదవి బాధ్యతలు స్వీకరించారు. నూతన ఏసీపీగా పదవి బాధ్యతలు స్వీకరించిన భాస్కర్ వేములకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్, ఎస్ఐ వెంకటేశ్వర్లు సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక వరద బాధితులకు అందించే 10,000 రూపాయల సాయానికి బ్రేక్ పడడంతో వరద బాధితులు ఆగ్రహిస్తున్నారు. మీ సేవా కేంద్రాల వద్ద ఉదయం నుండి పడగాపులు కాస్తే అర్ధాంతరంగా నిలిపివేయడం దారుణమన్నారు. ప్రజలతో చెలగాటమాడుతున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి త్వరలోనే గ్రేటర్ ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామని స్పష్టం చేశారు. మనము ట్యాక్సుల ద్వారా కట్టిన సొమ్ము అది కరెంటు బిల్లులు కట్టామా అవే సొమ్ము అలా వస్తుంది. గుర్తుపెట్టుకోండి, రేపు దుబ్బాక పరిస్థితి తీసుకురావాలి. మీరు దుబ్బాకలు ఓడిపోయింది కాబట్టి ఎంటీ ట్యాక్స్లు తగ్గించిన అన్నాడు. ఎన్నికలు కాదంటే నేను 10,000 స్కీమ్ తీసుకొచ్చి ఆ 10,000 టీఆర్ఎస్ నాయకులే సగం మనుషుల దగ్గర కూడా ఫిబ్రవరి వరకు అంటే డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఇంకా 3 నెలలు ఉంది. 3 నెలల ముందే ఎన్నికలు పెడుతున్నాడు. మరి ఎన్నికలు పెట్టే ముందు ఇంకొక 10 రోజులు ఆపి మీలాంటి వాళ్ళు వడ్డ బాధితులందరికీ డబ్బులు ఇచ్చినాక ఎన్నికలు పెట్టవచ్చు కదా. మిమ్మల్ని విచారణ చేసి ఓటర్లో కూర్చోబెట్టి నేను వచ్చి చక్కెర
వచ్చాడు ఆడిపోయినా ఆయన అవుతున్నది ఏం చేయాలో చెప్తారు మరి ఆరు కావస్తుంది ఇంతవరకు ₹1 లేదు మరి ఒక దగ్గర ఒక మీ సేవ దగ్గర ఒక వ్యక్తి చనిపోయాడు. ఓట్లు వేయమని చెప్పి వీళ్ళని అడుగుతలేను. కేవలం కేసీఆర్ పార్టీకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి. పాపం ఇంకా వీళ్ళకి తెలియదు అమాయకులు. వీళ్ళు అట్లనే ఇంకా రాత్రి 7 10 ఈయనే ఉంటారు. వీళ్ళకి తెలియదని చెప్పి మళ్ళీ పోలీసులు ఏడొచ్చి వీళ్ళ మీద దాడులు చేస్తారు అని చెప్పి పర్టికులర్ వీళ్ళకి మోటివేట్ చేసి మళ్ళీ ఇంటికి పంపిస్తున్నా. ఇక రావమ్మా మీరు మీ బస్సులలోకి వెళ్ళండి, రేపు కారు గుర్తుకు ఓటేయమని చెప్తారు, బుద్ధి చెప్పండి వాళ్ళకని చెప్పి వీళ్ళని పంపిస్తున్నా. వెళ్ళండి అమ్మా మీరు. ఈరోజు ఈ వరద ముంపు ప్రాంతాల్లో బాధితులకు ₹10,000 వేస్తామని చెప్పి సాక్షాత్తు ముఖ్యమంత్రి కుమారుడు కేటీఆర్ గారు ఇంకా 100 కోట్లైనా ఇస్తా, ప్రతి ఒక్కరూ మీ సేవలో పోయి సబ్మిట్ చేసుకోండి, ఆధార్ కార్డు ఇస్తే కేవలం ఆధార్ కార్డు ఇస్తే మీ అకౌంట్లో బ్యాంక్ అకౌంట్లో ₹10,000 వేస్తామని చెప్పి వాగ్దానం చేసిన ఈ కేసీఆర్ కుమారుడు మన మంత్రివర్యులు కేటీఆర్ గారు తప్పుడు వాగ్దానం చేసి ప్రజలను మభ్యపెట్టారు, తప్పుదో పట్టించారు వాళ్ళని. ఎన్నికల కోడ్ అడ్డం పెట్టుకొని ₹10,000 ఎలక్షన్ ఎన్నికల కమిషన్ ఆపిందని చెప్తున్నాడు. నిన్ననేమో ఎన్నికల కమిషన్ ఏం కాదు ₹10,000 వేయండి, ₹10,000 వరద బాధితులు వాళ్ళకి ఇబ్బందులు కలగొద్దు, వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి ఎలక్షన్ కమిషన్ నిన్న చెప్పింది. ఈరోజు ఏం చెప్పింది? ఎన్నికల కమిషనర్ వద్దంటుంది, ఎన్నికల కమిషన్ రద్దు చేసింది, వీళ్ళకి 10,000 ఇవ్వద్దని. నేను ఒకటే అడుగుతున్నా, ఎన్నికలు ఇంకా 3 నెలలు సమయం ఉంది, కార్పొరేటర్ల సమయం ఇంకా అయిపోలే, ఫిబ్రవరి 10 వరకు కార్పొరేటర్ల సమయం ఉంది. అంత ఆగమేఘాల మీద ఈరోజు ఎన్నికలు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని చెప్పి నేను ఈ ముఖ్యమంత్రిని ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. ఇంకొక 10 రోజులు 20 రోజులు మీరు ఏదైతే వాగ్దానం చేసిరో 10,000 మీ సేవా కేంద్రానికి వెళ్ళండి, మీ అకౌంట్లో డబ్బులు ఇస్తామని వాగ్దానం చేసిరో, ఇంకా 100 కోట్లైనా కేటాయిస్తామన్నారో, ఆ వాగ్దాన్ని పూర్తి చేసిన తర్వాత ఇంకో 10 రోజులు 15 రోజుల తర్వాత ఎందుకు ఎన్నికలకు పోలేదు? అంత ఏమి పడొచ్చింది? యుద్ధ ఎన్నికలు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే కేవలం పేదోన్ని మళ్ళీ మోసం చేయాలి. ఎన్నికలలో కేవలం డబ్బు, ప్రభుత్వం అఫీషియల్గా వ్యవస్థలను నాశనం చేసి ప్రజలు కట్టిన సొమ్ముని ఓట్లు కొనుక్కునే ఒక కొత్త ఒరవడి ఈ ప్రభుత్వం సృష్టించింది. పాపం అన్యాయంగా ఈరోజు పొద్దున 6 గంటల నుంచి 5 గంటల నుంచి మీ సేవా కేంద్రాలకు చంటిపీటలు వేసుకొని ఇక్కడికి వచ్చి నిలబడ్డారు. ఇక్కడికి వస్తే లైను ఇప్పటి వరకు నిలబడ్డారు, 4-5 అవుతున్నది ఇప్పుడు, ఇప్పటి వరకు నిలబడ్డారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండల పరిధిలో మీ సేవా కేంద్రాల వద్ద వరద బాధితుల సహాయం కోసం ప్రజలు బారులు తీరారు. కొన్ని సేవా కేంద్రాల వద్ద ప్రజలకు పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మీ సేవా కేంద్రాల్లో స్థానికులు కాక వేరే ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు ఉండటంతో ఈ సేవా యాజమాన్యం తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఆ ఒక్కరోజే మీ సేవా కేంద్రంలోని 3,000 నుంచి 5,000 వరకు అప్లికేషన్లు వచ్చాయి. దీంతో మీ సేవా యాజమాన్యాలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ కూడా లబ్ధిదారులకు పోలీసులకు మధ్య పెద్ద సంఖ్యలో వాగ్వాదం చోటు చేసుకుంది. సార్ ఇక్కడికి ఇంతవరకు అయితే దరఖాస్తు తీసుకుంటలేదు, అసలు ఎలా రెస్పాన్స్ లేదు. చూస్తున్నారు మీరు మీసాలు అనే బండ్లు ఉంటున్నాయి, ప్రతి జాగ్రత్త అయితే పరిస్థితి ఉంది. ప్రతి ఒక్క వరద బాధితులకి రావడం జరిగింది. ప్రతి ఒక్క మనిషికి అయితే ఇక్కడ ఏదైతే రెస్పాన్స్ లేదు. మనకు ఎక్కడ వెళ్ళినా మీసాలు బందే ఉంటున్నాయి.
కానీ ఎక్కడ మాత్రం రెస్పాన్సిబుల్ లేదు, దరఖాస్తులు తీసుకుంటలేరు. కొంతమంది మిస్సులు వస్తున్నా కానీ డబ్బులు మాత్రం పడలేదు. ఇది ఇక్కడ పరిస్థితి శంషాబాద్లో. ఆన్లైన్ సర్వీస్ రాళ్ళగూడ రోడ్ ఇక్కడ ఇప్పుడు మన సీఎం రిలీఫ్ ఫండ్ అది మన ఫ్లడ్స్ వచ్చిన కారణంగా 10,000 మన సీఎం కేసీఆర్ ఇస్తున్నారు కదా, దాని గురించి డైలీ మన శంషాబాద్ మల్లికార్జున ఆన్లైన్ సర్వీస్లో డైలీ 100 టోకన్స్ ఇవ్వబడుతుంది. దానికి మించి ఎక్కువ చాలా అధికంగా వస్తున్నారు కాబట్టి మేము చేయలేకపోతున్నాము. 100 డైలీ 100 అయితే మేము చేయగలుగుతాము. చాలా మొత్తం పైన షాప్ పైనకి దాడి చేసే విధంగా వస్తున్నారు కాబట్టి మేము డైలీ 100 అప్లికేషన్ అయితే మేము చేయగలుగుతాము. చాలా ఇబ్బందికరంగా ఉంది మాకు చేయాలంటే. ఇక్కడ శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న వాళ్ళు కూడా వచ్చి అప్లికేషన్ చేసుకుంటున్నారు. కొంచెం చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎవరు మనకు అండర్స్టాండింగ్ లేరు. డైలీ 100 అప్లికేషన్స్ అయితే మేము చేయగలుగుతాము. మేము దాన్ని బట్టి ఇంకెక్కువ అయితే చేయలేము. మేము ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ వచ్చిన వాళ్ళు ఉప్పల్, మీరిపేట, మళ్ళా గట్కేసర్ చాలా లాంగ్ నుంచి వచ్చిన ఒక 30-40 కిలోమీటర్స్ నుంచి వచ్చిన వాళ్ళు గిట్ట ఉన్నారు. ఇక్కడ శంషాబాద్ సరౌండింగ్లో ఉన్న వాళ్ళు ఒక 100 మెంబర్స్ దాకా ఉన్నారు. సిటీ నుంచి వచ్చిన వాళ్ళు ఒక 200 మెంబర్స్ దాకా ఉన్నారు. మొత్తం రోడ్ జామ్ అయిపోయింది శంషాబాద్. ఇప్పుడు రాళ్ళగూడ రోడ్లో ప్రస్తుతం అయితే ఇప్పుడు చేయలేని పరిస్థితిలో ఉన్నాము. ఇప్పుడు 100 టోకన్స్ అయితే చేయగలుగుతాం. ఈవినింగ్ వరకు సర్వర్ వస్తే మేము చేయగలుగుతాం. చేయడానికి ఏం ప్రాబ్లం లేదు కానీ 100 టోకన్స్ అయితేనే మేము చేయగలుగుతాం. దాని మించి ఎక్కువ అంటే మాతో కాదు. సర్వర్ ప్రాబ్లం అయితే ఏం లేదు. కొంచెం కొన్ని టైంలో మనీ డిటెక్ట్ అవుతుంది. కొంచెం ఇబ్బందికరంగా ఉంది. దానివల్ల కొంచెం. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. టీఆర్ఎస్ గ్రేటర్ ఎన్నికల మేనిఫెస్టో విడుదల, గెలుపుపై గులాబీ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం. రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రభుత్వానికి జలక్, వరద సాయాన్ని వెంటనే నిలిపివేయాలని ఆదేశం. గ్రేటర్ ఎన్నికల్లో అప్పుడే ప్రచారం మొదలుపెట్టిన నేతలు, శివనగర్లో ప్రచారం చేసిన బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి సంగీత. కాప్రా మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించిన రాచకొండ సిపి, నామినేషన్ల ఏర్పాట్లను పరిశీలించిన మహేష్ భగవత్. శంషాబాద్ మండల పరిధిలో మీ సేవా కేంద్రాల వద్ద క్యూ లైన్, ప్రజలకు పోలీసుల మధ్య చోటు చేసుకున్న వాగ్వాదం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజైతే. నమస్కారం.